హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పప్పు అనమాట. ములక్కాడ పప్పు. సో, మా పక్కన ఫ్రెండ్ అనమాట. పక్క ఫ్లాట్‌లో ఉంటారు. తను పప్పు చాలా బాగా చేస్తుందనమాట. సో, తనతో చేయిద్దాము అని చెప్పేసి నేనైతే ఈరోజు పప్పు చేయించేస్తున్నాను. ములక్కాడ పప్పు. దానికోసం కొన్ని ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నారు. చింతపండు కూడా నానబెట్టేశారు. పప్పు వితౌట్ పసుపు కానీ ఆయిల్ కానీ వేయకుండా పప్పు కూడా కుక్కర్లో మెత్తగా ఉడకబెట్టి పక్కన పెట్టారనమాట. ఇక్కడ గిన్నెలో వచ్చేసి ఆల్రెడీ టొమాటాలు, ఒక 2 టమాటాలు, ములక్కాడ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఉడకబెట్టేశారు. ఉడకబెట్టేశాక ఆ ఉడికిన దాంట్లోనే చింతపండు గుజ్జుని కలిపేసి ఈ ఉడికిన పప్పుని బాగా మెత్తగా చేసుకొని అందులోనే ఈ చింతపండు కూరగాయల మిశ్రమాన్ని ఇందులో కలిపారనమాట. ఇందులో కలిపేసి చూస్తున్నారు కదా, ఇక్కడ కలిపేస్తున్నారు. కలిపేసి ఎంత కావాలో క్వాంటిటీ లిక్విడా కొంచెం గట్టిగా పప్పులాగనా ముద్దపప్పులాగనా చూసుకొని ఇక్కడ సెట్ చేస్తున్నారనమాట. అసలు టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. వేరే లెవెల్ అండి, నిజంగా చెప్తున్నాను. తనతో చేయించాను అనంటే ఎంత బాగుందో మీరే అర్థం చేసుకోండి. డాబా స్టైల్ పప్పులాగా అయితే వచ్చింది. చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట. సో, అంతా అయిపోయినాక ఇక్కడ వచ్చేసి పోపు అయితే పెట్టేస్తున్నారు. పోపు కోసం ఆయిల్ అయితే వేడి చేసి అందులో తన స్పెషాలిటీ ఏంటంటే ఆవాలు అయితే ఎక్కువ వేస్తారు. అది కనిపిస్తూ ఉంటుంది అనమాట పప్పులో బాగా. సో, అది కూడా డిఫరెంట్గా టేస్ట్ అయితే బాగుంది. సూపర్గా నచ్చింది మాకు కూడా. మా పాప కూడా నా స్కూల్ నుంచి వచ్చి నా పప్పు దాని కుక్కర్ మూత తీసి అయితే చూడంగానే ఇది నువ్వు చేసిన పప్పు కాదు కదా అని చెప్పేసింది. వచ్చి తిన్నది. తిని టేస్ట్ చూసి మాత్రం ఆంటీ చేసింది కదా అని అడిగేసింది అనమాట. ఎందుకంటే ఆవిడ పప్పు అంత స్పెషల్, మాకు చాలా బాగుంటుంది. సో, ఇక్కడ ఆవాలు, జీలకర్ర ఇవైతే వేసేసారు. ఆనియన్స్ ముక్కలు అయితే కట్ చేసినవి కూడా వేసి బాగా ఫ్రై చేసేస్తున్నారు. ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులో కొన్ని మెంతులు కూడా వేసుకున్నారనమాట. మెంతులు కూడా వేసుకొని మనం నార్మల్గా ఏంటంటే మన సైడ్, మన తెలంగాణ ఆంధ్ర సైడ్ అంత పర్ఫెక్ట్గా నాకు తెలియదు, కానీ మన తెలంగాణ సైడ్లో ఏంటంటే మనం పోపుకి ఇది ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుంటాము. వాళ్ళేమో వేయరంట. వాళ్ళు తిరుపతి సైడ్ అనమాట, తిరుపతి వాళ్ళది. సో, ఇక్కడ పోపులో అయితే ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసేసారు. ఫైనల్గా అయితే ఇంగువ కూడా యాడ్ చేశారు. కొన్ని మెంతులు కూడా వేశారు. వేసి బాగా ఫ్రై అవ్వనిచ్చారనమాట. ఫ్రై అయినాక ఈ పోపు మిశ్రమాన్ని మనం ముక్కలు కూడా ఉడకబెట్టి పెట్టిన పప్పులో అయితే వేసేసి కలిపేశారు. కలిపేశాక ఒక 5 minutes కొంచెం వేడిగా రెండు కలిపి ఉడికేదాకా ఉడకబెట్టేసి దింపేసుకున్నారనమాట. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వచ్చిందండి. రియల్గా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు దాబా స్టైల్, మా వారైతే చూసి దాబా స్టైల్లో ఉంది పప్పు అని చెప్పేసి అన్నారనమాట. ఆయనకైతే యాక్చువల్గా పప్పులో చింతపండు ఎక్కువ వేస్తే తినరనమాట. కానీ ఇంక తినరో అనుకున్నా నేను. పర్వాలేదు, బాగానే తిన్నారు. రాత్రి చేస్తే నేను స్పెషల్ చేయించానమాట. సో, పప్పు అయితే సూపర్గా వచ్చింది. ఇది చూశాను కదా, నెక్స్ట్ టైం నేను ట్రై చేయాలి. వస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే అంటారు కదా ఒక్కొక్కళ్ళ చేతి వంటలు బాగుంటాయని. సో, అదే అనుకుంటా బహుశా. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. చాలా చాలా బాగా వచ్చింది. ఇందులో నేను ములక్కాయలు కూడా వేయించాను అనమాట. సో, ఇదండి ఈరోజు వీడియో. మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి.